వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మన సబ్స్క్రైబర్ ఒకరు ఎప్పటినుంచో కామెంట్ చేస్తారు వాళ్ళ బాబు బర్త్డేకి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పండి ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతారు. వాళ్ళ బాబు బర్త్డే అంట. హ్యాపీ బర్త్డే రితేష్ బాబు. హ్యాపీ బర్త్డే టు యూ రితేష్ బాబు. నిండు నూరేళ్లు సంతోషంగా హాయిగా బ్రతకాలని కోరుకుంటున్నాము. ఇలాంటి మరెన్నో మంచి పుట్టినరోజులు కూడా ఇలానే సంతోషంగా సాగిపోవాలని కోరుకుంటున్నాము. అవును, ఇలా నిన్న మొన్న చేసిన వీడియోలకైతే మంచి లైక్లు వచ్చినాయి, మంచి మంచి కామెంట్లు కూడా పెట్టారు. గవిట్కైతే మధ్యలో ఫుల్ ఖుషి అయిపోయింది. ఇలాంటి వీడియో ఏంటంటే మొన్న చేసినాం కదా, పెళ్ళం ఉన్నాక ఇంకో పక్కింటి పిల్లల నుంచి కొంటే మా వాళ్ళు కథ ఎట్లెట్లుంటది ఏం కథ అని చూపించాం కదా. గవిట్కైతే చాలా మంది రెస్పాన్స్ అయ్యారు, చాలా మంది ఎమోషనల్ కూడా కనెక్ట్ అయ్యారంట. చాలా నచ్చిందంట వాళ్ళకి, కొంతమందికి ఎంటర్టైన్మెంట్ చాలా అనిపించిందంట. ఇంకా పార్ట్ 2 కూడా తీసుకురాది అని చాలా మంది కామెంట్ చేశారు. ఇక వాళ్ళ కోసం ఈ సిరీస్ లాగా తీసుకొస్తున్నాము, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా కొత్త కొత్త కంటెంట్ కూడా మీకోసం తీసుకొస్తాం కాబట్టి ఈ సిరీస్ ఎంత వరకు మాకు వీలైతే అంతవరకు తీసుకురావాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ సపోర్ట్ చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. సరే కానీ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం, కింద బెల్ సింబల్ వస్తే మేము చేసే ప్రతి ఎంటర్టైన్మెంట్ వీడియో మీ ఫోన్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి ప్లీజ్ కింద బెల్ సింబల్ వస్తుంది. సరేనా, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. దబదబై చూద్దాం పావే బక్కమ్మ ఏమేం చేస్తారో ఏం కథనో ఇద్దరు. ఏమో సిగ్గు కాదా అని ఏం రోగం పుట్టిందానికి కాదా అని ఇంట్లో పోయిందాడు. దబదబ రావే ఏమేం చేస్తారో చూద్దాం పా సాటు అని నిలబడి. అవ్వక్క నాకు ఇట్లా గట్లనే అనిపిస్తుంది, సిగ్గు కాకుట్టా మరి పెళ్ళం చూస్తే ఏమనుకుంటుందో, ఇంటి ఎదురుంగి ఇల్లేనా చూస్తే ఏమైనా పెద్దలు వెళ్ళి కాగలడానికి ఇంత భయం లేదానికి. ఏమో ఇంత ధైర్యంగా లోడాడు. సరే సరే ఇగో మనం తెలియకుట్టా ఈ దర్వాజా సాటుగా నిలబడి చూద్దాం పాక్క ఏమేం చేస్తారో ఏం కథనో. అది సిగ్గి తప్పిందక్క, మొగళ్ళు ఏంది చూసి కట్ట విడిపించుకుంటా అదేమ్మా ఇంట్లకు. ఏమో ఇది ఎక్కడ కథ, ఏమో ఆగమాగ ఉందేమ్మా నాకు ఇట్లా బుగులు బుగులు అవుతుంది అక్క. మరి చూద్దామా సప్పు తట్టుకుందామా తల్లి, మళ్ళీ మనం సాటుంగా ఇన్న మనకి ఎరకైందనుకో ఇక మనని ఏమంటారు అక్క. అయ్యో మనం చూసే సంగతి వాళ్ళకి ఎట్లయితే సాటుంగా జరసే పిల్లవాడి ఈనిపోదాం కానీ వాళ్ళకేంది భయపడేది. అది చేస్తున్నాయని సుఖమైన శాతలని సప్పు తట్టు నిలబడి చేసే పిని పోదాము, మనకేం తెలియనట్టు ఉందాం చెల్లి. గట్లయితే పోదాం పా అక్క. లత ఏమైంది ఇట్లా దిమ్మర పోయినట్టు కూర్చొని ఆలోచిస్తున్నావు, ఏమైంది నీకు? నువ్వు గట్ల ఉండకే నా పానం అంతా ఎటునో అవుతుంది, జర హుషారుగా ఉండు. కాదు బాబా, నీకు ఎప్పుడు రమ్మని చెప్పినా ఏ కాలమా ఎదురు చూసుకుంటా కూర్చున్నా. అగో తిందామంటే తినబుద్ధి అవుతలేదు బుక్కడు బువ్వ కూడా. ఇక నువ్వు వస్తావేమో ఇద్దరం కలిసి తిందామంటే ఇవి వస్తలేవు అవి వస్తలేవు. ఏ కాలమా ఎదురు చూసుకుంటా కూర్చున్నా, నీకైతే ఎప్పుడు గిట్లనే లేట్ చేస్తావు. నేను ఎంతసేపు అని చెప్పి మధ్యాహ్నం 1-2 గంటల వరకు రా అంటే ఈ టైం చేస్తావు, నువ్వు ఎన్నడూ గిట్లనే చేస్తావు. నేను చెప్పిన మాట ఎన్నడన్నా దెబ్బ చేసిన రోజులు ఉన్నాయా? ఏమైనా దాని మాటలే వింటావు. అదేమైనా పెట్టిందా ఇట్లా నీకు? తినమన్నట్టు నీకు తిని మెల్లగా అరిగిందా అక్కడెక్కడ తిరిగి వచ్చినావు. నీకు ఇప్పుడు ఇదే తింటావు. నీకోసం మంచిగా మటన్ కూర ఒట్టిగిల్లు వండినా బిర్యానీ ఇట్లా పిల్లలకు చేసినా అని చెప్తానేమో నువ్వు నా మాట వినేవు. కేరే చేయవయ్యా నా మాట అంటే. నీకు ఇప్పుడు వచ్చినవి ఏం చేస్తాను చెప్పదట్ట పోయిగా. అరే గట్ల కాదు బంగారం, ఇక దాని గురించి తెలిసేనా అది కంపలిక మొత్తుకుంటుంది. ఇప్పటిదాకా ఊరంతా తిరిగి వచ్చినవు మళ్ళీ పోతున్నా అంటున్నావు ఏందయ్యా అని. ఇక జరసేపు బుక్కడు బువ్వ తినన్న పోవానంటే జర దాంట్లో వెళ్ళి పోతుంది గిత్తత తింటే అని 2 బుక్కలు పెట్టుకొని ఆ మిగతాదంతా మూరలో పడేసి వచ్చింది. ఇక దాని గురించి తెలుసా నువ్వు మళ్ళీ ఇట్లా ఉల్టా మాట్లాడతావేంది? నువ్వే అర్థం చేసుకోకుంటే ఎట్లనే చెప్పు. నా బాధ నాకే తెలిసే, దాని దగ్గర ఉండాలంటే నాకు బేజారు వస్తుంది. నా పానం అంతా నీ మీదే గుంజుతుంది రోజంతా. ఇక ఊర్లో ఎవడైనా చూస్తే ఏమనుకుంటారు, దాని దగ్గర పోయి పెళ్ళాన్ని పెట్టి దాని దగ్గర పోయి ఉంటుండమ్మా అని పోయమ్మా. ఊర్లో ఒకటి చూస్తే 2 గుట్టించి చెప్పుకుంటారేమ్మా. ఇక అందుకే ఎవరికి వచ్చిన బాధ అన్నట్టు సపోజ్ డాక్టర్ దాని దగ్గరనే చేసేయకుండా పిల్లలతో ఇంతసేపు ఆడుకొని ఇక మెల్లగా వస్తున్నాని. నాకు బాగా ఆకలి అవుతుంది, ఇద్దరం కలిసి తిందాం లేవే. నువ్వు తినలేనట్టున్నావు, ముఖం అంతా గుంజుకోపోయి చూడు. నువ్వు అట్లా పికర్ పెట్టుకోకే, నేను వస్తా అని చెప్పిన ఎటు కాకుండా చీకట్ల కన్నా వస్తుంటి. నువ్వు ఎందుకే అంతగానం ఆలోచిస్తున్నావు నా గురించి? లే వేసుకురాపో తిందారం ఇద్దరం కలిసి. ఓయమ్మ చూసినవానే బక్కమ్మ ఎంత లంచ కథలు పడుతుందో చూడు. ఇద్దరు సొంతం పిల్లమ్మ వాళ్ళకని చేసుకుంటారు కానీ. ఊకో అక్క గట్టిగా మొత్తుకోకు అని తినిపిస్తే ఇక మనల్ని కంట్లో పెట్టుకుంటున్నాడు. సప్పదాకా ఉండమ్మా జసేపాలను చూసిపోదాం గానీ నువ్వు గట్టిగా మొత్తుకోకు తల్లి. అరే లేవు బంగారం, చెప్తుంటే నీకు అర్థమైతే లేదా ఎట్లా? నా పరిస్థితి దాని దగ్గర ఎట్లుంటుందో నీకు తెలియదే. పిల్లి కంటే హీనంగా ఉంటుంది నా బతుకు. కానీ ఏం చేస్తాం చెప్పు, చేసుకున్న దాంతో ఉండాలిగా తప్పదు. ఉంచుకున్న దాని మీదేమో ప్రేమాయే, చేసుకున్న దాని మీదనేమో ఇక ఇష్టం లేకపాయే. ఇక పెళ్లి చేసుకున్నానుకో ఉండాల్సి వస్తుంది తప్పదు. కానీ జర లేవే మా అమ్మ కానీ జర బుక్కెడు తిందులే.
నీకు నా మీద కంటే దాని మీదనే ఎక్కువ పానం గుంజుతుంది. నాకు ఇరకలేదా ఇట్లా? పోయిన దసరకు మొన్న నాకు ఒక చీర ఇప్పిస్తే దానికి 2 చీరలు ఇప్పించినవంట. నాకు తెలియదు అనుకుంటున్నావా? మన పోరగాళ్ళకేమో ఒక్కొక్క అంగి ఇప్పించినవు, నీ కొడుకులకేమో 4-5 జతలు ఇప్పించినవంటగా. ఇక ఇవన్నీ ఇది మనసులో పెట్టుకున్నా గానీ ఏమనంటే నువ్వు బాధపడతావు. అక్కడ ఆమెను చూసుకోలేక ఇక్కడ నన్ను చూసుకోలేక అని ఇక ఏమంటలేను గానీ ఎట్లయినా అయ్యా నువ్వు నా మాట అంటేనే కేర్ చేస్తలేవు. ఈ మధ్యలో నాకేమో నీ మీదనే పానం గుంజి పాడైతుంది. నువ్వేమో అట్లా లాపర్గా చేస్తున్నావు, నేను అంటేనే అట్లా దూరం దూరం తీసి పడేస్తున్నావు. ఏం చేయాలి ఏం కథను? నా మొగడు లేక నాకు ఇదంతా బాధ. నిన్ను ప్రేమించుడైతుంది అయ్యా. అరే గట్ల అనకే నువ్వు. దానికంటే ఎక్కువ నీ మీదనే పానం వస్తుంది నాకు. నాకు ఇట్లా రోజు ఒకసారి నిన్ను చూడండి నాకు నిద్రనే పట్టదే. ఇక చెప్తుంటేనేమో నువ్వు నా మాటలు కేరే చేయవు, కానీ అది చూస్తానికి ఏమైనా ముద్దుకుంటా అదే ఇక చేసుకున్నందుకు ఉండక తప్పదన్నట్టు ఇంత పొడుగు కొంచెబాతోలే ఉంటది, అన్ని ముఖం లెక్కనే శాతం చేస్తుంది. ఇక నన్ను అయితే ఆట ఆడుకుంటుండే అది కూరల కలమాకు తీసేసి పడేసినట్టే పడేస్తుంది. ఇక ఏం చేద్దాం చెప్పు. ఈ 2 పిల్లలు ఇక ఇచ్చి పెడితే నాన్న ఇక సిగ్గు పోతట్టుంది చుట్టాలల్లా, ఇక ఊర్లో ఇట్లా సిగ్గు పోతట్టుందని ఇక ఉండక తప్పదు. ఇక ఏం చేయాలి చెప్పే. నువ్వేమో ఇట్లా మాట్లాడతావు, అదేమో నా పాలన కలగబడ్డది. ఏం చేయాలనో ఇద్దరి మధ్యలో పోయమ్మ టైం అప్పుడే 4 కావస్తుంది కానీ. మరి కాకుంటే ఏం చేస్తుంది అయ్యా? ఇప్పుడు 4 అవుతుంది, ఇంకా జరిసేపు అయితే 5-6 ఇట్లా అవుతుంది. కానీ ఇక నువ్వు నా మాట కేర్ చేయకుండా నేను అప్పుడే చెప్పిన 1 గంటలకు రా అయ్యా, ఇద్దరం కలిసి తిందాము జరిసేపు పొరుగుదాము అట్లా అనంటే నువ్వేమో నా మాట అంటేనే కేర్ చేయకుండా ఇక దాని మాటలు పట్టించుకొని అదేమేం పెట్టిందో తిని జరిసేపు దాని దగ్గర వండుకొని మెల్లగా నా దగ్గరకు వచ్చినావు. నేనేమనగా ఇక గట్లానికి ఇప్పుడు వచ్చినావో పిల్లలు వచ్చే టైం అవుతుందావో సప్పుడు అవుతున్నట్టుంది అయ్యా. దప్ప పోయి ఇక మళ్ళీ ఎప్పుడన్నా కలుసుకుందాం కానీ. అరే నేను ఇట్లా అనుకోలేదే. 7 1 2 అవుతుందో అనుకున్నా కానీ టైం చూస్తే 4 అవుతుంది. కానీ పిల్లలు వస్తున్నట్టు గిలగిల సపోర్ట్ అవుతుంది. మా ఇయ్యాల నేను ఇంటికాడ ఉన్నట్టే కానీ ఇంతసేపు నీ దగ్గర వండుకున్నట్టే లేకపోయానేమే. ఏం చేద్దాం పో. రేపు డ్యూటీకి లీవ్ పెట్టుకొని ఉంటున్నా చెప్పు, ఏమంటావు? ఏమో అయ్యా నీకే ఎరక. ఏమనంటే నేను ఇక నా మీదనే మొత్తుకుంటావు గానీ నాకు ఇట్లా ఏనర్సందో అనుకుంటున్నా. ఈ ఆదివారం ఇంటికానే ఉంటాడుగా, దేశం నిమ్మలంగా వండుకొని అదో ఇదో మాట్లాడుకుందాము, చాలా రోజులు అవుతుంది కలవక అని అనుకున్నా. ఇక ఇప్పుడేమో గిట్లా చేస్తావు నువ్వు, ప్రతి వారం గిట్లనే చేస్తున్నావు. నేను అన్ని గమనిస్తూనే ఉన్నా గానీ ఇక నా మాట అంటేనే కేర్ చేస్తలేవు నువ్వు ఈ మధ్యలో. ఇక దాన్నే చూసుకుంటున్నావు, అదంటేనే నీకు పానం ఎక్కువ అవుతుంది. కానీ ఇక సరే నేను బయట దాన్ని తీరే చూస్తావు నువ్వు. నా మొగడు చక్కగా లేక నాకు ఇదంతా బాధ, నిన్ను చూడాల్సి వస్తుంది నేను. అరే నీకు దమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా అని. నాకు నువ్వంటేనే ఎక్కువ పానమే అని చెప్తుంటే నీకు అర్థమైతలేదు ఏమే. ఒకటి పనికి ఇట్లా మొత్తుకుంటావు. ఏమైనా మెంటల్ గిట్ల ఎక్కిందా అని నీకు? ఇక దాన్ని చూస్తే నచ్చదే నాకు. కింద నుంచి మీ దాకా మారుతుంది కానీ ఏదో మీది మాటకు అట్లా చూపియాలని సపోర్ట్ చేస్తలేను. సరే సరే కానీ పిల్లలు చేయాలైనట్టుంది. ఆగో సప్పుడు కిచకిచ సప్పుడు అవుతుంది. ఇక రేపు గట్ల పొలం చాటుపోయి అన్న ఇంతసేపు మాట్లాడుకుందాం అయ్యా. ఇక డ్యూటీకి ఏం పోకు రేపు. ఇక నా పానం అంతా నీ మీదనే ఉంటది. ఇవాళ ఇంటికాడుండు, నా దగ్గర ఇంతసేపు లేకపోయాని నా పానం అంతా, నా ఆలోచన అంతా నీ మీదనే ఉంటది అయ్యా. ఇక మా పట్ల నిద్ర పట్టదు పాడబట్టదు. రేపు ఇంటికాడనే ఉండు. ఇక పనికి పోయి ఏం చేస్తావు? ఇక ఒకరోజు జీతం కట్ అవుతుందేమో గానీ. సరే నేను చెప్పింది బాగానే ఉంది కానీ ఇక పొలం చాటుకి ఎందుకు పోదామే. ఈ సినిమాకు ఏదో సినిమా కొత్తది పడ్డదంట, మరి తీసుకుపోతారా రాదే? ఎన్ని దినాలై మన ఇద్దరం కలిసి సినిమాకు ఒక. అవ్వయ్యా సినిమాకు ఒక చాలా దినాలు అవుతుంది. నేను మొన్ననే అనుకున్నా చిరంజీవి సినిమాలు బాగా చూసేది మేము అప్పట్లో. ఇప్పుడు ఒక్కసారి కూడా తీసుకుపోతలేడు. ఇక ఆమెతోనే బిజీ అవుతుండే, ఇక నన్ను ఏడ పట్టించుకుంటాడని నేను మొన్ననే అనుకున్నా. కానీ సరే అయ్యా మరి నీకు ఎట్లా కుదురుతాయి అట్లనే సినిమాకి తీసుకుపోతా అంటే పోదాం. కానీ మరి ఎవ్వరు చూడకుండా ఇక నెత్తికి బట్ట కట్టుకోవాలి, మూతికి బట్ట కట్టుకొని వెళ్ళాలి. ఇక నేను ఎట్లయితుందో ఏం కథను. సరే ఇక నీకు ఎట్లా వీలైతే అట్లా ఏదాం తియ్యి. ఇంటికి పోయినాక ఏదో ఒకటి నైట్ 11 లోపు ఫోన్ చేసి చెప్పు నాకు, మర్చిపోకు. ఈ ఇంటికి పోతే నన్ను ఏడ పట్టించుకుంటావు, మొత్తం ఆమె మురుపంలోనే ఉంటావు అయ్యా. నీ గురించి తెలియదు ఏముంది నాకు. పావే బక్కమ్మ మనం పోదాం పిల్లలు చేయాలైతుంది. మళ్ళీ గన్మ సాటుగా నిలబడి ఏం చేస్తారు మా ఇంట్లో అని సీరియస్ కాగలనే పోరలు మన మీద ఏమని అనుకోగలరా? పోదాం పావే మతవదమా. సరే సరే తీయ, ఏమని ఉంటే ఫోన్ లో మాట్లాడుకుందాం. కానీ ఇక పోరగాళ్ళు వచ్చిరనుకో ఇక సీరియస్ కాగలరు నా మీద. నువ్వేంది ఇంట్లో ఉన్నావు, మా డాడీలు ఎందుకు చూసి మా ఇంట్లోకి వచ్చిన వాళ్ళు సీరియస్ కాగల. ఇక మీ పెద్దోడు అయితే ఏమో మొత్తము వాళ్ళ అయ్య బుద్ధులు వచ్చినాయే. చిన్నోడు అంటే నా కొడుకే గాని. అవ్వయ్య చిన్నోనికి మొత్తం నీ బుద్ధులే వచ్చినాయి. నీ లెక్కనే తెల్లగా బుర్రగా ఉంటాడు. ఆ న్యూస్ అయితే నాకైతే ముద్దు కనిపిస్తుంది. ఆ పెద్దోడు మొత్తం అలా అయ్యే తీరే ఉండయ్యా, బక్కగా కర్రగా ఇంత పొడు కొంచెం పాతోలే గట్నే ఉంటాడు. ఆ బుద్ధులు మొత్తం అలా అయ్యే తాగుబోతు బుద్ధులు వచ్చినాయి అయ్యా. ఈ చిన్నోని చూస్తుంటే అయితే నిన్ను చూసినట్టే అనిపిస్తుంది. ఒకటే దగ్గరికి వండ పెట్టుకుంటా అన్ని. సరే సరే నేను పొయ్యి వస్తే ఇక మంచిగుండు, జరిసేపు పండుకోవేమ్మా. అగో ముఖమంతా గుంజుకుపోయింది, నిద్ర లేనట్టుంది. ఆ కళ్ళ కింద కూడా నల్లగా అయినాయి చూడు. ఏం పిక్కర్ పెట్టుకుంటున్నావో ఏం కథను. ఆ తాగుబోతోని గురించి నువ్వు ఆలోచించడం బంద్ చెయ్యే.
నేను నీకున్నాక ఏం తక్కువనే నీకు? ఏమైనా ఆన్ గురించి ఆలోచించుకుంటా కూర్చుంటావు. ఎన్ని దినాలు ఉంటాడో, ఉంటాడు పోతాడు కానీ ఆడు తాగి తాగి ఎక్కువ రోజులు ఏం బతకడు తీయే. ఆన్ గురించి బాగా ఆలోచించుకుంటా కూర్చుంటావేంది నువ్వు? నాకు అర్థం కాదు. ఎన్నిసార్లు చెప్పినా గిట్టనే ఉంటది నీ కథ గాని. సప్పుడు దాకా ఇంతసేపు ఒరుగట్లా నేను పోయి వస్తా గాని. సరే సరే నేను చేసే పొరుగుతా గానీ పిల్లలు చేయాలైతున్నట్టుంది ఇక తప్పదా ఇవాళ పానం అంతా ఇవ్వకుండా బాధగా అనిపిస్తుంది. మొన్నటి సంది అంటుండు ఆదివారం ఇంటికానే ఉంటా గానీ అప్పుడు వచ్చి జరసేపు ఉండి పోతా అని అన్నాడు గానీ ఇక తీరయ్యాల చూస్తేనేమో ఇక దాని మురుపాన వాడి ఏడొస్తట్టుండు. ఆయన కోసం అని మాట నుండి పెట్టిన అలాగా సలాగుండి పెడితేనేమో ఇక ఇట్లా చేసిపోతుండు. ఏం చేయాలి చెప్పు? ఈ ఎన్నడుకున్నా మొదటి పిల్లమే ఉంచుకున్నది అయితట్టుంది కథ. ఇక నాకేమో మోజు తీర్తలేదు వాని మీద. ఏం చేయాలో ఏం కథను? ఓ లత ఏం చేస్తున్నావు? గట్ల కూర్చున్నావేమమ్మా తిమ్మరపోయినట్టు. ఏమైంది పిల్ల? ఏం లేదక్క, పానము సుస్థ అయినట్టుంది. ఇక జరసేపు ఒరుగుదామని ఇట్లా ఒరుగుతున్నా నువ్వు వచ్చినవు. ఏమైంది పెంటక్క? ఏం లేదు ఇంట్లో కారం పొడి అయిపోయింది. ఒక గిలాస కారం పొడి పెడతావేమో అని అడుగుదామని వచ్చిన. చాలా సేపు అవుతుంది చెల్లె నేను వచ్చి. అగో మీ ఇంటి బయట అరుగు మీద కూర్చున్నా. నా బక్కమ్మ వచ్చింది అట్టకెళ్ళి పోతుంటే ఇంతసేపు ఆమె కూర్చొని మాట్లాడినాము. ఇక వద్దాం అనుకుంటే ఇంతసేపు ముచ్చట పెట్టి పోయింది. ఇక అమ్మ పోగానే వచ్చిన చెల్లె. ఏంటి నువ్వు చాలా సేపు అవుతుందా మా ఇంటి కాడకు వచ్చి? మరి గంటసేపు ఏం చేసినావు? అరుగు మీద కూర్చున్నావు. నాకు ఒక్క కూతేస్తా కాదా పెంటక్క నువ్వు? ఏమో చెల్లె ఇప్పుడు ఏం తప్పిపోయేది ఉంది. చేసేపు ఆ పోరి పిలిచింది కదా మాట్లాడుకుంటా కూర్చున్నాము. ఆ పోరి ఎప్పుడు అడిగితే అప్పుడే పెడుతుంది అని ఊకున్న లాపర్ వేసిన చెల్లె. ఇప్పుడు ఏమైంది తీయరాదు? మా పటిల్లో ఇంత కూర ఉంటే వేసుకొని తిన్నాము నేను మీ బావ. ఇక అప్పటికి పొద్దుకంగా చింతపంతకు నూరమన్నాడు. పచ్చికాయలు వేసి నూరుతాయా కారం పొడలేదంటే ఏమో వద్దమ్మ కడుపులో సురమంటుంది. పొట్టి కారం వేసి నూరంటే ఇక కారం పొడికి వచ్చిన చెల్లి. ఇక 10-15 దినాలు అయినాక పట్టించుకొస్తాంటుంది మీ బావ. అప్పటిదాకా సరిపోయేంత ఒక గిలాస నిండా కారం పొడి పెట్టి చెల్లి. ఏడాక కారం పొడి లేదు. నేనే మొన్న ఒక కిలో ప్యాకెట్ కొనుకొచ్చిన. అదేం కమ్మ కొడతలేదు కూరల పాడయ్యి. ఇక ఏదో రవ్వ చెత్త కొడుతుంది అక్క. ఏం కమ్మ ఉంటలేదు కూరలు. ఇక నువ్వే పెడతావేమో నేనే పొద్దు కంగొద్దాం అనుకుంటున్నా. ఇక నువ్వే నా దగ్గరకు వచ్చినావు మరి ఎట్లా అక్క? గబక్కమని అడగకపోయినా పెడతదేమో. ఓ అమ్మ దానమ్మ పిల్లికి బిచ్చమయ్యింది. అది తీసుకుంటది. ఏదని అడిగితే ఉంచుకొని కూడా లేవక్క అని చెప్తుంది. ఇక దాన్ని ఎందుకు అడిగేది? గీలతనే మంచిగా పెడతదమ్మా ఏది అడిగా అని అవును చెప్పుకుంటా నీ దగ్గరికి గిలాస పట్టుకొని వద్దాం అనుకున్నా. గిలాస మర్చిపోయి పాడైనా. ఏది నీ దగ్గరికి వచ్చి ఆడుకుంటా చెల్లె. అవు గాని నీ మొగడు ఈ 2-3 వారాల సంది వస్తలేనట్టుండు కనిపిస్తలేడు గానీ మరి ఎట్లుందంట? పానం ముద్దు ఉందంట నాయనది. ఏడక్క గట్లనే ఉంది. ఆడేనని మాట్లాడక్క. తాగుడు బంద్ చేయరా నాయన, నీ పానం మంచిగా ఉంటలేదు. నేను పెట్టిన శాతం అయితే లేదురా నాయన అని ఎంత మొత్తుకున్నా కూడా ఆడు చేసేటి వాడే చేసాడక్క. తాగుడు మానిపి అమ్మ అని డాక్టర్ చెప్పిండు. మాండ్రా నాయన నీకు దండమన్న చేస్తా, నా పానానికి పడ్డది నీ కథ అంతా అంటే ఏమైనా నా మీకే సీరియస్ అవుతాడు అక్క. కొట్టొస్తాడు. అగో మొన్న పోయిన వారం వచ్చిండు. అగో పెద్ద ఈసురు కట్టె పట్టుకొని ఓయమ్మో ఇల్లు చుట్టూ తిప్పిండేమో. ఏం చేయాలగో తోడపొంటి 2 దెబ్బలు కొడితే 2 ఇట్లా ఇంత పెద్ద అద్దెలు పడ్డాయి అక్క. కర్రెగా ఇక ఎవరికి చెప్పుకోవాలి చెప్పు నా బాధ? గాంధీ చూస్తే గట్లుంటది. గిడ నా పిల్లల సంసారం నా సంసారం ఏమో గిట్లుంటది. ఎవరు పట్టించుకుంటారు చెప్పక్క? ఇక మంది అందరేమో దానికేం తక్కువ. మొగడు బొంబాయిలో పని చేస్తాడు, మస్తు పైసలు తీసుకొస్తాడు దానికని మంది అనుకుంటారు. మంది నోట్ల మందు పోయా ఏం చెప్పుకోవాలక్క? ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? అవునే మంది కళ్ళు ఎప్పుడు మంది మీదనే ఉంటాయి కానీ వాళ్ళ సంసారం ఎట్లుందో ఏం కథ అవే పట్టించుకోరు కానీ నువ్వు ఊకోవే. పాప నీకు బాగానే ఉండే తల్లి. అవన్నీ కూరలు కనిపిస్తలేరేమే. ఏ కాలమై నేను వచ్చి ఒక్క కూరలు కనిపిస్తలేడు. ఎక్కడ పోయి పిల్లలు అలా అమ్మమ్మ ఇంటికి ఇట్లా పంపించినవా మరి అలా ఏ దగ్గర ఉంచినవా? ఎక్కడ పోలేదక్క. ఊర్లోనే ఏడాడుకుంటారు. గసింత కింద ఆడుకుంటామని పోయిర్రు. ఏ కాలమై ఎదురు చూస్తున్నా ఇంకా వస్తలేరుగా. మరి ఇలా ఆదివారం ఏం వండి పెట్టిన పిల్లలకు? ఇక నా చిన్న పిల్లగాడు ఒక పని చికెన్ బిర్యానీ చెయ్య అని చంపుతుండ అక్క. 2 వారాల సంది. ఇక పైసలు లేవురా నాయన చేస్తా తీమిల్లగా అంటే ఇక తీర చికెన్ షాప్ పోయి కొందామంటేనేమో చికెన్ తినొద్దంట అని ఓయమ్మో ఓడి ఉంటలేడంట. దాని ముఖమే చూస్తలేడంట. ఓయమ్మో వద్దు నాయన అని ఈ అవతల దుకాణంలో కట్టుకోలే షాప్ లో పోయి కిలంత మటన్ పట్టుకొచ్చిన. అర్ధ బిర్యానీ చేసిన, అర్ధ అలాగా కూర అక్క. ఎట్లున్నాయి అట్నే ఉన్నాయి. పిల్లలు ముందుకేమో ఆసుకుంటి బాబను లేకనే చేస్తారు. తింటమే అంటారు. తీర పోయినాక ఏడుతానే ఉంటది. మళ్ళీ తెల్లారి కుక్కలకు పడేసుడే అవుతుంది. ఇక ఇట్లనే ఏం చేయాలక్క? అంత ఆగమాగముంది నా బతుకంతా. అవునా చెల్లె? ఇంకా సురేష్ ఎప్పుడు మీ ఇంటి చుట్టే తిరుగుతుండో మరి నీ మోహన్కి ఆయనకి ఏమైనా పరిచయం ఉందా చెల్లె? దోస్తులా ఎట్లా? ఆ దోస్తులు కాదు ఏం కాదు కానీ ఇంటి ఎదురుంగిళ్ళు
ఏమైనా ఆపద వచ్చినప్పుడు చూసుకో తమ్మి అని చెప్పిపోతాడు. ఏమైనా అదే కరెంటు ప్రాబ్లము నీళ్ళ ప్రాబ్లము ఏదన్నా ఒకటి ఉంటే టీవీ రాకుంటేనో ఇక అవి చూసిపోతాడు అక్క. ఇక ఆయన ఉండబట్టి కూడా మాకు జరంతా సేఫే ఉంటది. ఏమనైతే ఆయనకు ఫోన్ చేసి చెప్తే ఈయనకు ఫోన్ చేసి అడుచుకుంటాడు. ఇక మా ఇంట్లో ఏదో వస్తలేదంట సురేష్ జర చూసిపో అంటే వచ్చి చూసిపోతాడు అక్క. పిల్లగాడు మంచోడే, ఏమనాలి ఆయన గురించి కానీ చాలా మంచోడు అక్క. గుణం చాలా మంచిది. ఇక సరే ఎప్పుడన్నా వాళ్ళు ఇక దావత్లు చేసుకుంటదేమో. ఇక నేనైతే ఒక్క రూపాయి ఇయ్యలే ఆయన కానీ ఇక గట్లనే ఇక దోస్తాన్లో అని గట్నే ఇక ఏదో ఇదో చూసుకుంటాడు అక్క. నేనే అనుకుంటా సురేష ఎప్పుడు వాళ్ళ ఇంటి చుట్టే తిరుగుతాడు. మరి వాళ్ళ మొహన్ దోస్తా ఎట్లా ఇక జాన్ చిట్టీలేమో కలిసిమెలిసి ఉంటారు కూరలు. అందుకే వాళ్ళ ఇంటికి పోతట్టుండు. మరి చుట్టాలు అవుతారో ఏం కథనో అనుకున్నా కానీ నాకు ఇట్లా అని తెలియదే. సరే కానీ కారం పొడికొచ్చిన చెల్లె కారం పొడి లేదంటవా? సరే ఆ పోరగాని పెళ్ళం పేరేం పేరు ఉండే సురేష పెళ్ళం పేరు సరిత కాదు. ఆ పోరు దగ్గరికి పోయి అన్న గిట్ట తడకపోతే చెల్లి చింతపంతకు నూరని ఒకటే తలుగుతుండు. నూరంతా చేసేదెక్కడ కొడుతుందంట. చింతపంత ఒక్కన నూరితే చెల్లి ఆడుకోపోయి సరే చెల్లి పోయేస్తా. ఆ పో అక్క లేదనుకుంటే పెడుతుంది కానీ ఎన్నడైనా మా ఇంట్లో ఉప్పు పప్పు అయిపోతే ఏమైనా ఆలోచించే పోయి ఆడుకొచ్చుకుంటా కానీ ఆమె ఎన్నడూ గిది లేదు అని ఇంటి బయట ఇంటి చుట్టుపక్కల ఎన్నడూ అడగదక్క. మరి ఎందుకు అప్పటి సందికి అంతే. ఇక నేను ఏమైపోయినా ఆమె దగ్గరికి పోతా. ఇక ఇంతసేపు ముచ్చట పెట్టొస్తా అక్క. ఇక ఏం పని పడలేనప్పుడు కూలికొన్నాడు గట్టి ఆమె దగ్గర పోయి 2-3 మాటలు మాట్లాడప్పటిదాకా అన్నే కూర్చొని వస్తాక. చాలా మంచిదే పోరి. అవురాక పోరి చూస్తాను గట్ల పొగరు వద్దాను లెక్క కనిపిస్తుంది కానీ గుణం చాలా మంచిదిరా. ఈ మొన్నటిదాకా జాకిళ్ళు పుట్టేదంట నాకు ఎరకలేదు కానీ ఆలీలంటూ తిన్నా. ఇక ఇప్పుడు అన్ని పని చేసిందంట. దాని పానం మంచిగా ఉంటలేదంట. ఇక మొగడు జీతం చేస్తాడంట కానీ ఒక్క రూపాయి ఇయ్యడంట చెల్లి. ఇక మొన్న ఎందుకో పోయి కూసిట్టే ఆయన ఇంటి బయట కూసిట్టే చెప్తుంది పోయి చెప్పుకుంటే ఏడుస్తుంది. మరి ఎవరు పెడతాడో అక్క ఏం చేయాలి? అసంతోడు కాదని మళ్ళీ ఒకసారి అంటది. మళ్ళీ ఎక్కడ పెడుతుండో అక్క నెలకు 25-30 వేలు అట్లా వస్తుంది అక్క జీతము. ఒక్క రూపాయి ఇంట్లోకి ఇయ్యడు. పిల్లల ఫీజులు కట్టాడు ఏం కట్టాడు. అప్పుడు ఇట్లా లేకుండే ఇప్పుడు ఇట్లా ఎందుకు తయారైతుండో మరి ఏం కథ నాకు ఏం అర్థమైతలేదు. మనిషి కూడా చాలా మారిండక్క. ఇంట్లో ఇంత సేపు ఉంటలేడు అని చాలా బాధపడుతుంది పోరి. నాకు ఇట్లా ఇంటికి బాధ అనిపించిందిరా. అంతేనా పాపము. ఏ సోకులు పడతట్టుండు లెస్స గాని ఏమమ్మ నాకేం తెలుసు. ఏదో జరసేపు మాట్లాడుద్దామని పోతా ఇంతసేపు కూర్చొని ఇక మళ్ళీ వచ్చి పండుకుంటాక. ఇక ఏం పని ఉంటే చెప్పు. ఊరికే మంది ఇంట్లో కొంటే కూర్చుంటే కూడా మంచిగా ఉండదని ఇంతసేపు కూర్చొని వచ్చి ఇక వండుకుంటాక. ఎంతకున్న చెల్లె మన ఊర్లో ఒకంత జీతం ఎవ్వరికి ఏదుగా పిల్లగానికే ఉంది. మనకంత జీతం ఉన్నప్పుడు ఇంత సంసారం మొత్తం ఆయన నడిపియాలి కదా. పెళ్ళానికి అట్లా బాధ పెట్టదుగా. ఆ పోరేమో బయటికి చెప్పుకోలేకపోతుంది. వాళ్ళ అమ్మగారుకు మస్తు ఆస్తుంటది. అయ్యి మొత్తం వాళ్ళ అమ్మగారే చూసుకుంటారు. ఇక పోరి గట్లా గట్లా ఏదో నడిపిస్తుంది. ఆ పోరానికి ఏం అర్థమైతలేదు. మరి అన్ని పైసలు ఎక్కడ పెడుతుందో ఏం కథనో లెక్క తెలుస్తలేదు అక్క. ఏమైనా గట్టిగా అడుగుతానేమో నీకెందుకే మీ అమ్మగారు పెడుతున్నారే అని అంట బెదిరిస్తారంట మీరంగా. ఇగో అమ్మ ఈడు మా అమ్మగారిదే సొమ్ము తింటుండు అంత అమ్మగారిదే చేస్తుండు కానీ మళ్ళీ రివర్స్ మా అమ్మగారిని తింటాడని చాలా బాధపడుతుందిరా పోరి. అవ్వ అమ్మకైనా చాలా జీతం వస్తుందంట. మరి ఎక్కడ పెడతాడో ఏం కథనో గాని పెళ్ళానికి సంసారం చేయాలి. ఇన్ని పైసలు చేతిలో పెడితేనే జర నిమ్మలంగా ఉంటది అక్క పానము. మరి అట్లా ఉత్తుత్త ఖర్చు ఏం పెడతాడో ఏమో. మరి చూస్తానుకు తాగుబోతం లెక్క కూడా కనిపించడక్క. ముద్దుగా టిక్ టాక్ తయారైపోయినట్టే కనిపిస్తాడు. మరి ఏ ఆడపిల్లకైనా బాధనే అనిపిస్తుంది అక్క. ఈ మగపాడు కావాలి చెప్తేనే రకం ఉంటలేరక్క. ఇప్పుడు వాళ్ళ సక్కొచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటారు పైసలు. ఇక ఆడదాని చేతిలో సంసారం పెడితే ఆగమవుతుంది అన్నట్టు ఆలోచిస్తారు. వాళ్ళకేం తెలుసు మన బాధ. ఇక నా మొగడు చూసినావు బొంబాయి పోయిన కొత్తలనేమో నెలకు 15,000 ఇంటికి పంపేది. ఇక ఇప్పుడు వస్తుంటే 2-3 వేలు పంపిండు. ఇక ఇప్పుడు మొత్తమే బంద్ అక్క. ఇక ఆన్కే పంపించుడు అవుతుంది. ఇక నెలకు వచ్చినప్పుడల్లా దావకనకు తిప్పుడు గోళీలు మందులు తెచ్చేసుడు. గదే నాకు 10-15 వేలు దాకా ఖర్చు వస్తుంది అక్క. ఏం చేయాలి? నేను కష్టం చేసి పిల్లలకు పెడుతున్నా ఆనికి పెడుతున్నా. నాకు బాధ అంటే బాధ అవుతుంది అక్క. ఇట్లుంటది ఒక్కొక్కరు బాధ. లోపల బాధపడతాం గానీ బయటికి చెప్పుకుంటేనే ఎవరికైనా తెలుస్తుంది అక్క. మందేమో ఏమనుకుంటారు, పోయమ్మో దీని మొగడు బొంబాయి పోయిండు ఎంత సంపాదించి పంపుతుండో ఇది లెస్స సోకులు పడుతుంది అవి ఇవి కొంటుంది అని మందేమో మంది నోట్లలోనేమో నా అవసరే పోసుకుంటారు అందరూ. యోగన్ బాధ ఆనికే ఉంటది. పెంటక్క ఏమంటావు? జరుండు పెంటక్క ఎవరో ఫోన్ చేస్తున్నట్టుర్రు. హలో చెప్పు. ఏం చేస్తలేను ఉత్తగానే గిట్ల నిలబడ్డా. పోయినవా? సరే నేను జరైనాక చేస్తా పెట్టేయి. వినిపిస్తలేదా? జరైనాక నేనే చేస్తా పెట్టేయి జర పనుంది. అయ్యో నేను మాట్లాడతలేవా చెల్లె? ఎవరు అర్జెంట్ ఫోన్ ఉన్నట్టు. సరే మాట్లాడుకో నేను మళ్ళీ వస్తుంది. కారం పొడి కానీ వచ్చినది ఇంతసేపు నీ దగ్గర అయింది చెల్లె. సరిత దగ్గర పోయి కారం పొడి అని ఆడుకొని పోతా చెల్లె. వచ్చేసరికి తొక్కు నూర పుట్టుంటే ఇక నాకున్నదే తల్లి. తాకట్ట మలుపు కొట్టనే పోతాడు నా మొగడు. సరే
సరే అక్క పోయిరా. అగో చూసినవాని ఎంత కథ నడిపిస్తుంది చూడది. సరే దానికంటే సిగ్గు లేదు, దాని మొగడు ఊర్లో లేడు, అక్కడేదో బయట దేశంలో ఉండాలి, దానికి ఊపు బాగుతలేనట్టుంది. మరి ఇంకేం నొప్పే దాని ఇంత పడుతుండు. అని పిల్లం ఎంత ముద్దు ఉండే పోరి, దాన్ని ఇచ్చిపెట్టుకొని దీని ఉంచుకుంటేనే ఇక సంపాదించింది అంత దేని గుద్దలకే పెడుతున్నట్టుండు. ఇక అది ఊకుతాదే, ఇక పైసలు కావాలని అది ఈయన చుట్టే తిరుగుతున్నట్టుంది. కమ్మగా తీయకొండి పెడతట్టుంది. అడేమైనా దీని రుచి మరిగిండు, ఇక దాని దగ్గరికి వెళ్ళబోతాడు. ఆ పోరేమో నాకు మొన్న ఎప్పుడు లెస్ ఏడుస్తుంది, పైసలన్నీ ఎక్కడ పెడతాడు అక్క ఏం కథ, ఇక నాకు బాగా అంటే బాగా అవుతుందని ఆ పోరు ఏడుస్తుంది. ఇక ఇట్లా ఎవరి సంసారాలు ఆగం చేస్తుందుకొని ఇట్లా చేస్తుర్రు. రేపంట సీన్ షికార్లో పోతారంటే నేను మా ఓ అమ్మ చెప్పుకుంటే నాకు ఇంటికైతే సిగ్గు అయ్యింది బక్కమ్మ. అవ్వక్క మొన్న ఎన్నడో ఆ సురేష్ వాళ్ళ పొలంలా ఏదో పోయిన సార్ అనుకుంటాక ఆ కలువ పోతే ఓయమ్మ అది కూడా మా ఎంబటే వచ్చింది. నువ్వు వచ్చినవో రాలేదో కానీ నేను పోయినాక కలువ అది మా ఎంబటే వచ్చింది. పని చేస్తలేదు, పాటు చేస్తలేదు. ఒకసారి కలుస్తుంది, పోయి షెడ్ నీడ కూర్చుంటుంది. ఇక ఆడేమో ఫోన్ వచ్చుకుంటా ఆడనే కూర్చుంటుండి, ఇద్దరు గుసగుసలు మాట్లాడుకుంటారు. ఇక నాకేమెరకప్పుడు ఏమో పోరు శాతం అయితే లేనట్టుంది. ఇక ఊకే వడ్డుకుంటే పోయి కూర్చుంటుంది. ఏమా చెప్పు, మనకి ఇట్లా ఒక నా టైం వస్తుంది, ఏమన్నా మాట్లాడుకుంది అని ఊకున్న గాని నాకు గిట్లని తెలియదు అక్క. ఓ ఇప్పుడు నువ్వు మనం ఇట్లా చూసేదాకా నాకు ఎరకలేదక్క అంటే ఏమో ఎంత కథ నడిపిస్తారు చూడు. మొగడు ఊర్లు ఉండడాని ఆ సిగ్గు తప్పింది ఎంత తెగేసింది చూడక్క. సరే దానికంటే సిగ్గులే, సిగ్గు తప్పింది ఎక్కడి నుంచో బతుకొచ్చింది. కానీ దీనికేమైందక్క, సిగ్గు తప్పినాడు గంత జీతం చేస్తాడు, మరి ఏం తక్కువ అక్కానికి ముద్దుగా పిల్లలు పిల్లం ఏమైంత ముద్దుగా ఉంది. ఈ ఆనకేం రోగం వచ్చిందో పాడే దాని ఎంబడి పడుతుండు. ఇప్పుడు ఆ సరితకు తెలిస్తే ఎంత ఘోరం ఉంటది అక్క. అది ముందే కంపనోరు పెట్టుకొని పంచాది కంటే పెద్ద మనిషి అది. ఎట్లయితుందో ఏం కథను తల్లి, నాకైతే బుగులు బుగులు అవుతుంది గాళ్ళని చూస్తుంటే గట్లా. అవే మా కాలం గట్ల చూస్తుంటే నాకైతే సిగ్గు అంటే సిగ్గు అవుతుంది. పిల్లలు పెళ్లిడికి ఎదిగిర్రు, వాళ్ళకి ఏమనిపించకుండా వచ్చినా అని ఏమన్నా చేసుకొని సీలే ఆవుగాని రేపు సీమకు మరి పొలం చెట్లకు పోదాం అనుకురు. కానీ రేపు ఏమైతుందో సాటుగా నిలబడి చూద్దాం చెల్లె. నా సరితకు తెలిస్తే బాగుంటుంది చెల్లె, దాన్ని మెత్తగా నోడుతుంది. కానీ ఇక మనం చెప్తేనేమో మళ్ళీ మన మీదకి నూకినట్టయితుందమ్మా. మళ్ళా ఎవరికైనా తెలిస్తే మన పేరు ముందరకు వస్తుంది, గలీజుకుంటుంది. సరే సరే రేపు ఎట్టెట్టయితుంది, వెళ్ళిపోతారు, సాటుగా నిలబడి చూద్దాం ఎలా కథ ఏందో. ఓయమ్మో ఇది ఏదో అనుకున్నా గానీ ఇంత ఘోరంగా చేస్తుర్రేమేమ్మా, పెళ్లి కాని పూరలు చేస్తున్నట్టే చేస్తుర్రేమేమ్మా. అవునక్క, అంటే ఇక పెళ్లి కాని పూరలు అన్నది ఇంతగానం చెయ్యరు. ఓయమ్మ వీళ్ళకి ఏం అయ్యొచ్చినా అయ్యొచ్చింది అక్కో, ఏం ఆగు తెలియనట్టుంది. ఇద్దరికిద్దరెవరు నిన్ను చూడలేకుంటలేని బంగారము బొంగారము అంటున్నాడు. ఓయమ్మ చేసుకున్న పెళ్ళానన్న ఒక్కసారి అన్నడో లేదో గాని యువతినో బతుకొచ్చిన దానికి అంత ప్రేమగా చూసుకుంటుండక్క. నా మొగడు కూడా ఎన్నడు బంగారం అనలేదక్క. నేను నిజంగా చెప్తున్నా గాని ఎన్నడనలే గాని గాదాని యువతినో ఒక పళ్ళ ముఖం దాన్ని ఆడు బంగారం అంటుండమ్మా. బంగారము ఏడికెన్ దిగబడ్డదో అది బతుకొచ్చిన లంచదాన్ని అంత ముద్దుగా ప్రేమగా చూసుకుంటుండు. ఆయనకేమో పెట్టినట్టుంది అక్క అది. మరి ఆయనకేం తక్కువ చెప్పు, గంత మంచి జీతం మంచి కొలువు చేస్తాడు, కొంత మంచి పిల్లలు ఉన్నాక గాదానికి ఎట్లా అలవాటైండో పాడయ్యి చిత్రం అవుతుంది అక్క నాకు ఇలా కథ చూస్తుంటే. అవుషెల్లే ఇలాగ ఎప్పటి సందో ఎన్ని దినాల సందో నడుస్తున్నట్టుంది కానీ ఎవరికి బయట పడలేదే. ఇక మనకే ముందు కథ తెలిసినట్టుంది. కానీ అది సరిత దగ్గరకు ఏం తెలియనట్టే ఇంతసేపు కూర్చొని అది మాటలు మాట్లాడి ముచ్చట పెట్టుకొని కారం ఉప్పులు ఏమైనా లేకుండా ఆడుకొని వస్తుందంట. ఏదో పోరు ఎగ్గిది ఆ పోరికి ఏం తెలియనట్టుంది సరితకు. ఎవరు మాట్లాడితే వాళ్ళు నా వాళ్ళే అనుకుంటారు ఆ పోరు పాపము. ఎగ్గిదికి ఇంత కథ నడిపిస్తుంది అది తెలియదే. తెలిస్తే ఓయమ్మో అది బతకనిస్తుందా, దాన్ని చంపనే చంపుతుంది. అది చూస్తాను గట్ట శుద్ధి మెత్తగా కనిపిస్తుంది కానీ ఏదైనా తేడా వస్తే ఆగముంటుంది దాని కథ. ఇగో ఇదేను లయ్యాలి మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తుంది. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది పార్ట్ 3 అయితే. ఈ పార్ట్ చాలా మందికి నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేసి షేర్ చేయరి. ఈ వీడియో ఎట్లుందో కూడా కింద కామెంట్ చేయరి. వీడియో చాలా మందికి నచ్చింది అనుకుంటున్నా. నిన్న